మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ 150 సినిమాలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే బోలెడు పేర్లు ట్రేడ్ వర్గాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీల నుండి టాలీవుడ్ చాల్ సుందరి అనుష్క వరకు అనేక మంది పేర్లు హల్చల్ చేయగా, ఇటీవల మాత్రం చందమామ కాజల్ పేరు ప్రధానంగా వినబడింది. అయితే కాజల్ 150 సినిమాకు కాదు 151వ సినిమాలో అంటూ కొత్తగా ప్రచారం జరిగింది. అంతేగాక చిరు సరసన నటించడానికి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. కాజల్ విషయంపై స్పష్టత రాకముందే ఇండియన్ బ్యూటీస్ ని కాదని శ్రీలంక సుందరాంగి, ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ తో సంప్రదింపులు జరిపినట్లుగా సినీ వర్గాల బోగట్ట. అయితే ఈ అమ్మడు కూడా కాజల్ ని మించిన పారితోషికం డిమాండ్ చేసిందని, దీంతో చిత్ర బృందం మళ్లీ డైలమాలో పడ్డారని తెలుస్తుంది. చిరు సరసన నటించడానికి ఉచితంగా క్యూలు కడతారని భావిస్తే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేయడం మెగా వర్గాలను అవాక్కు చేస్తుంది. అయితే అసలు ఈ సినిమాలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ తెలుగులో చేసిన కొన్ని మార్పుల రీత్యా, అలాగే కమర్షియల్ పాయింట్ రీత్యా మెగాస్టార్ రేంజ్ కు తగిన విధంగా హీరోయిన్ ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి చిరు హీరోయిన్ ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందో గానీ మళ్లీ షెడ్యూల్ కు సినిమా సిద్ధమవుతుంది. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత చంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం.